మనసుతో ఇదిగో ఆమె చేసుకో, ఇంకొక ఆమె ఉంది మాట చెప్తాడు. అబ్రహాం అనలేదు కానీ సారమ్మ అయితే ఇంకొక ఆమె చేసుకోమన్నది కదా. ఈ ఇంట్లోకి వస్తే ఇస్సాకు కానీ రెబెక్క కానీ అలాంటి ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉన్నారా? ఇస్సాకు ఒకటే అన్నాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట, మొరపెట్టున్నాడంట. మీరు చదివి చూడండి. యెహోవా అతని ప్రార్థన విని ఆమె గర్భమును తెరిచెను. సహనం. ఎన్నో మాటలు వినబడ్డాయి, దేనికి తొందరపడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి కూటానికి వెళ్ళి 13 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాలు అందరూ అన్నారు, అదేంటి నీ పిల్లలేరా, గొడ్రాలువా, ఇంకా నీ పిల్లలు కొట్టరా, రకరకాలుగా మాట్లాడాడు. 13 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ బిడ్డనిస్తే నేను ఫస్ట్ బర్త్డే చేసినారండి. ఒక మాట చెప్పిన దానికి 3 కారణాలు చెప్పినాడు. ఒకటి, సన్నిధిని విడవలేదు. రెండవది, ఎలాంటి శ్రమలు ఇబ్బందులు ఏది వచ్చినా సహనం ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు. మూడవది, దేవుని వైపే చూస్తున్నారు. ఈ 3 వారి గర్భమును తెరిచింది, బిడ్డనిచ్చింది, చరిత్ర మారినట్టుగా చేసింది. శత్రువుల కన్నుల ఎదుట దేవుడు వారిని గొప్ప చేయ మొదలు పెట్టున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఓపిక. ఈరోజు ఒక తీర్మానం చేయి. ఉద్యోగ విషయమే కానీ, ఆర్థిక విషయమే కానీ, ఎవరి ఇంటికి రెంట్ కట్టలేని స్థితి, తినడానికి కట్టలేని పరిస్థితి వచ్చిన ఓపికతో ఎదురు చూడు. ఒక రోజు రాబోతుంది, దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. కుడి చేతులు పైకి ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. దేవుడు నీ స్థానాన్ని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, ఈ స్థితిని మార్చబోతున్నాడు. రాసుకొని వెళ్ళండి, ఇది ప్రవచనం. నువ్వు 10 మందికి ఆహారం పెట్టే స్థాయిలో దేవుడిని పెట్టబోతున్నాడు. నీ చేతులు దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. 10 మందికి పనిచేవాడిగా నేను దేవుడు చేయబోతున్నాడు. కొన్ని కుటుంబాన్ని పోషించే స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు సెలవిచ్చుచున్న మాట. ఏం కావాలి నీలో? సంవత్సరం కానీ, 2 సంవత్సరాలే కానీ, 4